థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ కావచ్చు, లేకుంటే ఉమెన్ రిజర్వేషన్ వీగిపోవడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎస్, ఈ పాపం ఎవరిది, దీని కారకులు ఎవరు, అది ఇది అని చెప్పేసి పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ పాపం, ఈ కారణం ఇదంతా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయిపోయింది. నిజానికి ఇదంతా కాంగ్రెస్ చేసిందా? ఎస్, భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద ఎలా స్పందిస్తూ ఉన్నారు? అందులో భాగంగానే ఈరోజు BVR TV న్యూస్ జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతోని జనగామ జిల్లా మాజీ అధ్యక్షులు, అలాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి ఆరుట్ల దశమంత్ రెడ్డి గారు మనతో మీరు నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నమస్తే, బాగున్నారా? నమస్తే. యా సార్, స్ట్రైట్గా అడుగుతున్నాం. ఉమెన్ రిజర్వేషన్ వీగిపోయింది, ఓకే, 131వ రాజ్యాంగ సవరణ జరగకుండా ఆ పిల్ల ఆగబట్టిందా? అసలు ఏం చెప్తారు దీని గురించి? ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది 100% కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య. అదొక చీకటి రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే సంకల్పం లేదు. ఇది ఫస్ట్ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 1996లో మొదటిసారి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మన యూపీఏ గవర్నమెంట్, యూపీఏ మిత్రపక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్కసారి రాజ్యసభలో ప్రవేశపెట్టిండ్రు, లోక్సభలో ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారి నేతృత్వంలో 4 సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు దాన్ని వ్యతిరేకించడంతో ఈ దుస్థితికి వచ్చింది. మొన్నటి కూడా 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేసి ఈ మహిళలకు వచ్చేటువంటి చట్టసభలో వచ్చేటువంటి ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే సంకల్పం చెందిందో, ఏదైతే మోడీ గారి సంకల్పం ఉందో, భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ యొక్క కళ వాళ్ళు దాన్ని చెరవేర్చింది. ఎందుకంటే ఈ క్రెడిట్ ఎన్డీఏ గవర్నమెంట్కు, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి వస్తుంది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అదొక్కటే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదనే విషయం మీకు తెలుసు కదా, మీకైతే తెలుసు కదా. తెలిసి కూడా రంగంలోకి ఎలా దిగిల్లు? ఇట్స్ ఎ మేజర్ క్వశ్చన్ కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వాదనలు. అంటే ఇక్కడ ఒక బిల్లు ఏదైతే మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటిది కానీ, లేకుంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినాయి. కాబట్టి దాన్ని బిల్లు అందులో ప్రవేశపెట్టిండ్రు. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు కాబట్టి దాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఆ పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ముందు ఒప్పుకున్నారా? ముందు వాళ్ళని సంప్రదించినప్పుడు మీరు ప్రవేశపెట్టండి. అందులో కూడా మీరు చర్చలు జరుగుతున్నప్పుడు మీరు చూసిండ్రా దాన్ని ఎందుకు క్లబ్ చేసిండ్రు? డీలిమిటేషన్కు దీన్ని వ్యతిరేకించండి, దీన్ని సపరేట్ చేయండి, ఒక కుంటి సాకు. అక్కడ డీలిమిటేషన్కు వాళ్ళు ఫర్గానే ఉన్నారు, మహిళా రిజర్వేషన్కు ఫర్గానే. కానీ మహిళా రిజర్వేషన్స్కు వ్యతిరేకించాలి. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది, మహిళలందరూ భారతీయ జనతా పార్టీ వైపు తిరుగుతారు, ఈ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి వస్తుందనే ఒక దుర్బుద్ధితోటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మహిళలను దీంట్లో తీసుకురావాలి, దీనిలో 33% ఇవ్వాలని ఎప్పుడు కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రమే దీన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారి స్పీచ్ మీరు విన్నారు, క్షమాపణలు కోరారు. ఇది దేనికి సంకేతం? అంటే నేను ప్రవేశపెట్టినటువంటి నా సంకల్పం ఏదైతుందో దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినా, కాబట్టి మహిళా లోకము నన్ను క్షమించండి, ఈసారికి నన్ను క్షమించండి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు క్షమాపణ కోరడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంకో రకంగా చెప్తా ఉంది.
నరేంద్ర మోదీ గారు తప్పు చేశారు కాబట్టి క్షమాపణలు బహిర్గతం చేస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వర్గం అంటా ఉంది. నరేంద్ర మోడీ గారు తప్పు చేసిందని క్షమాపణ కోరలేదు. నేనేదైతే సంకల్పం తీసుకున్నానో మీకు 33% రిజర్వేషన్ కల్పించాలని, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మీకు కల్పించాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నానో దాన్ని ఈ బిల్లు వీగిపోయింది, దానికి క్షమాపణ కోరింది. కానీ తప్పు చేసినందుకు క్షమాపణ కోరలేదు. తప్పు చేసింది కాంగ్రెస్. ఇక్కడ దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి వీరు కుంటి సాగుతోటి మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో, వాళ్ళు సపోర్ట్ చేయడంలో, వాళ్ళు దాన్ని వీగిపోవడానికి కారకులైంది కాబట్టి ఈరోజు వాళ్ళ తప్పు కప్పుపుచ్చుకోవడానికి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తంగా చూసుకుంటే సింపతి గేమ్ ఆడుతుందని ఒక వాదన వస్తూ ఉంది. ఎస్, నమ్మొచ్చా? తప్పది, అది తప్పు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఎందుకంటే మహిళలు వీళ్ళ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. చూస్తున్నాం మన మీడియాలో చాలా సిటీలలో కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ప్రొసెషన్స్ చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసే ఉద్దేశంతో కానీ అసలు ఏ రోజన్నా పార్లమెంట్లో ప్రవేశపెట్టిందా యూపీఏ గవర్నమెంట్, యూపీఏ వాళ్ళ అలయన్స్? కానీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఎప్పుడు కూడా మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైనా ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రమే దాన్ని ప్రవేశపెట్టాయి. దాన్ని ఎప్పుడు ప్రతిసారి ఆపోజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా జరిగింది అది. ఇప్పుడు ఇదంతా కదా సార్, వాట్ నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు మహిళా 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఇది అయ్యేలా ఉంటుంది? వచ్చేటువంటి ఎలక్షన్స్లో దాన్ని ఎట్టి పరిస్థితిలో. వచ్చే ఎలక్షన్ అంటే ఎప్పుడు? 2029 మీరు చెప్పేది? అయితే దీనిలో ఒక సెన్సెస్, కొత్త సెన్సెస్ ప్రతి 10 సంవత్సరాలకు ఒక సెన్సెస్ జరగాలి. అయితే 2011 సెన్సెస్ తర్వాత 2021లో సెన్సెస్ జరగాలి. మన దగ్గర ఉన్నటువంటి కోవిడ్ కారణంగా ఆ సెన్సెస్ జరగలేదు కాబట్టి దాన్ని డిలే అయ్యేది. కాబట్టి డెఫినెట్గా దీనికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వడంలో సఫలీకృతమవుతాం. అది నరేంద్ర మోడీ గారి కళ. బిఫోర్ ఎలక్షన్స్ వచ్చేటువంటి ఎలక్షన్స్ మేము 33% రిజర్వేషన్ కల్పించి మాత్రమే ఎలక్షన్స్ పోతాం. షూర్. మరి ఓకే, అంటే ఇక్కడ డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ రెండు కలిపి మీరు ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టడం వల్ల ఇదంతా జరిగిందనేది, అంటే ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి కాంగ్రెస్ వర్గం అంటా ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే రెండు ఒకటేసారి మీరు ఇంప్లిమెంటేషన్. డీలిమిటేషన్ తోటి నీకు వచ్చేటువంటి నష్టం ఏంది? కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏంది? డీలిమిటేషన్ తోటి సౌత్ ఇండియాకు వచ్చేటువంటి నష్టమైంది. ఈరోజు సౌత్ నార్త్ అని ఒక డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి ఈరోజు ప్రజల మధ్య ఒక శత్రుత్వాన్ని డెవలప్ చేస్తుంది పార్టీ. నేను ఒకటే విషయం చెప్తున్నా, రాజ్యాంగం ఏం చెప్తున్నది? జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ మనం డీలిమిటేషన్ జరగాలని చెప్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వరంగల్ జిల్లాలో గతంలో ఈ డీలిమిటేషన్ జరగకముందు 20 సంవత్సరాలకు ముందు ఉమ్మడి వరంగల్ 13 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. అప్పుడు జనాభా ప్రాతిపదికన ఒక సీటు తగ్గి 12 సీట్లకు వచ్చింది. రేపు మళ్ళా కనుక ఇదే 2026లో కనుక జనాభా ప్రాతిపదికన సెన్సస్ జరిగి జనాభా ప్రాతిపదికన తీస్తే మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 5 సీట్లు తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి జనాభా ప్రాతిపదికన 3 సీట్లు తగ్గుతాయి. మొత్తం సౌత్ ఇండియాకు వచ్చేసి 34-35 సీట్లు జనాభా ప్రాతిపదికన. ఎందుకంటే అమిత్ షా గారు క్లియర్గా మాట్లాడాడు పార్లమెంట్లో మాట్లాడుతూ, మన తెలంగాణలో ఉన్నటువంటి మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీలో 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఈ డీలిమిటేషన్స్లో దాన్ని అన్నీ, ఎందుకంటే అంత 39 లక్షలు ఎందుకన్నారంటే ఈ చుట్టుపక్కల తెలంగాణ వాళ్ళు అక్కడ దేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి మైగ్రేట్ కావడంతో 20 సంవత్సరాల కింద అయితే ఏదో జనాభా ప్రాతిపదిక చేసినటువంటి ఆ నియోజకవర్గము అక్కడ మైగ్రేట్ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు 39 లక్షల మంది అయ్యారు. దాంతో పార్లమెంట్ సభ్యుడు వాళ్ళకు న్యాయం చేయలేకపోతున్నాడు, వాళ్ళని కలవలేకపోతున్నాడు. కాబట్టి ఇంకొకటి యూపీలో ఒక పార్లమెంట్లో 59 లక్షల మంది ఉన్నారు.
59 లక్షల మంది. మన దగ్గర 49 లక్షల మంది, మన దగ్గర 39 లక్షల మందితోటి మనమే చూస్తున్నాం మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. దీన్ని అన్నీ ఏం చేస్తారంటే ఎవ్రీ 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేసి మళ్ళీ దీన్ని సమతుల్యం చేస్తాయి. దాంట్లో క్లియర్గా రాజ్యాంగంలో చెప్పిండ్రు ఏమని, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు కానీ అసెంబ్లీ సీట్లు కానీ పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు వరంగల్లో ఉన్నటువంటి 13 సీట్లకు గాను 12 సీట్లకు జరిగినాయి. అంటే ఇక్కడ రేవంత్ వర్గం జనాభా లెక్కల సంగతి తేల్చకుండానే చేయడం ఏంటిది అని చెప్పేసి రేవంత్ చాలా సీరియస్ అవుతుంది. రేవంత్ రెడ్డి అట్లా అంటలేడు. నార్త్కు సౌత్కు, నార్త్ వల్ల డామినేషన్ పెరుగుతుంది, 50% సీట్లు కనుక పెరిగితే మా ప్రమేయం లేకుంటేనే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు, అల్టిమేట్గా మనకి ఇంకొక విషయం ఏమన్నాడు రేవంత్ రెడ్డి, మా దగ్గర నుండి రెవెన్యూ ఏదైతే ఉన్నదో మా దగ్గరికి వెళ్ళి ఎక్కువ పోతుంది కాబట్టి మాకు సీట్లు ఎక్కువ ఇవ్వాలన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు లేని వాడికి ఓటుకి ఇవ్వద్దు, డబ్బున్న వాడికి ఎక్కువ ఓట్లు ఇవ్వాలని దాని అర్థం. అంటే ముఖేష్ అంబానీకి లేకుంటే వాళ్ళకు 100 ఓట్లు ఇవ్వాలన్న దాని అర్థం. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఈ తెలంగాణలో మా దగ్గర నుండి మా జనగామ జిల్లా నుండి రెవెన్యూ అనేది ఢిల్లీ ఉంటుంది. ఈ తెలంగాణ నుండి మనకు భారతదేశానికి పోయే రెవెన్యూ ఎక్కడికి వెళ్ళిపోతుంది, తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, ఆ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు వెళ్ళి మాత్రమే రెవెన్యూ ఉంటుంది. మిగతా జిల్లాలకు రెవెన్యూ ఉంటుంది. అంటే వాళ్ళకు సీట్లు ఇవ్వద్దా, సీట్లు పెంచొద్దా? పెంచాలి. మరి ఆయన సిద్ధాంత ప్రకారం సీట్లు పెంచొద్దు అన్నట్టే కదా. మాకు రెవెన్యూ ఎక్కువ ఉన్నది, మేము ఈ దేశానికి రెవెన్యూ ఎక్కువ కడుతున్నాం కాబట్టి మా దగ్గర నుండి రెవెన్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు సీట్లు పెంచాలని. అంటే ఒక్కరికి పొంతన లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, మహిళా రిజర్వేషన్స్కు కల్పించాలనే చిత్తశుద్ధి లేదు. ఒకరేమంటారు ఈ రెండెందుకు కలిపి తీసుకొచ్చిందంటారు, ఒకరేమంటారు మా దగ్గర నుండి రెవెన్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు సీట్లు ఎక్కువ పెంచాలంటారు, ఒకరేమంటారు ఇక ముందు సౌత్ తోటి సంబంధం లేకుండానే నార్త్ తోటి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు మనకున్న ఎంత సౌత్కు ఉన్నాయి 129 సీట్లు ఉన్నాయి, 543 సీట్లలో 129 సీట్లు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. ఆ పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు మన బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? కాబట్టి ఇదంతా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు రావద్దు, వస్తే ఇక్కడ మహిళలు వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించట్లేదు అని చాలా కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఖర్గే గారి నుంచి రాహుల్ గాంధీ గారు అందరూ చెప్తా ఉన్నారు. మరి ఎందుకు వీగిపోయింది? రెండు ఎట్ ఏ టైం పెట్టడం వల్ల అని చెప్పేసి ఇది ఒక టాక్, ఇది అందరికి తెలిసినటువంటి. ఓకే, ఇప్పుడు డీలిమిటేషన్లో కూడా మీకు వచ్చే నష్టమేం లేదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడుతూ గంట టైం ఇస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ప్రతి స్టేట్లో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు 50% పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 40 సీట్లు ఉంటే 50%, 60 సీట్లు, 100 సీట్లు ఉంటే 50 సీట్లు, 150 సీట్లు. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్కి మన టోటల్ మనకు వచ్చేసి తమిళనాడు సౌత్ విషయాన్ని మాట్లాడుతున్నాం. సౌత్ విషయంలో 39 సీట్లు తమిళనాడులో ఉంటే 59 సీట్లకు పెరుగుతాయి. కర్ణాటకలో 28 సీట్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, 42 సీట్లకు పెరుగుతాయి. అదేవిధంగా కేరళలో 20 సీట్లు ప్రజెంట్ ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు 30 సీట్లే పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లకు గాను 38 సీట్లు పెరుగుతున్నది. అంటే తెలంగాణలో 17 సీట్లకు గాను 26 సీట్లు పెరుగుతున్నది. ఏది అమిత్ షా గారు ప్రపోజ్ చేసిన ప్రపోజల్ ప్రకారం. మరి దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించినట్టు? ఈ బిల్లుకు వ్యతిరేకం కాదే, ఆ బిల్లుకు వ్యతిరేకం కాదే, మరి 131 అమెండ్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? కాబట్టి వాళ్ళకి మెయిన్ ఇప్పటికెళ్ళి కాదు, 96లో ప్రవేశపెట్టినప్పటికెళ్ళి 96లో ఓకే, వాళ్ళ గవర్నమెంటు యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాలు ఉన్నాయి కదా. మరి ఎప్పుడన్నా లోక్సభలో వాళ్ళు ఈ బిల్లు ప్రవేశపెట్టిరా? దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిఫోర్ ఎలక్షన్ మీరు ఖచ్చితంగా అంటే పెట్టే ఆలోచనలో మీరు ఉన్నారు. డెఫినెట్గా. డీలిమిటేషన్ విషయానికి వస్తే ఏంటిది? బిఫోర్ ఎలక్షన్ అయినా డీలిమిటేషన్ ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాకుంటే పాత చట్టం ప్రకారం ప్రొసీడ్ అవుతాం. అంతే, అది కావాల్సిందే.
దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగితే ఆ అమెండ్మెంట్లో ఏమేమి అంశాలు చేర్చినామో దాని ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మన రాష్ట్రంకి తీరని నష్టం అంటే మోస్ట్లీ చూసుకుంటే చిన్న రాష్ట్రాలకి నష్టం వాటిల్లుతుందనేది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు చూశారు. నేను కాదు, మేధావులందరూ గొంతెత్తికి వస్తున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని మీరు తన్నుకున్నారు, ఇంటికి వచ్చిన లక్ష్మిని తన్నుకున్నారని మేధావులందరూ మీడియాలో డిబేట్లు మాట్లాడుతున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడడం లేదు, ప్రతి మేధావి మాట్లాడుతున్నాడు. ఆడ ఎవ్వరికి సంబంధం లేదు, ఒకటే ఫార్ములా. 20 ఉంటే 10 అంటే 50% పెడితే 30, 100 ఉంటే 50, 150 అయితే ఆ ఫార్ములా ప్రకారం మేము పెంచుతాం, మీరు గంట టైం ఇస్తే మార్పు అని తీసుకొస్తామంటే కూడా దాన్ని వ్యతిరేకించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. డీలిమిటేషన్ అనేది జరుగుతుంది, అమెండ్మెంట్ జరిగితే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగితే దాని ప్రకారం పోతాం. లేని పక్షంలో పాత పద్ధతులు. ఎన్ని లక్షల పరిధికి ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఎన్ని లక్షల పరిధికి ఒక ఎంపీ ఉండాలి? వాళ్ళకు డీలిమిటేషన్ దగ్గర వాళ్ళకు కొన్ని అది ఉంటుంది, పాపులేషన్ బేస్ చేసి. ఇప్పుడు 553 సీట్స్ ఎప్పుడైతే మన దగ్గర పెట్టినప్పుడు మన దేశ జనాభా 70 కోట్లు. ఈరోజు మన దేశ జనాభా 140 కోట్లు, 140 ప్లస్ అంటే డబుల్ అయింది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 50%, 100% పెంచుతానులే, 50% మాత్రానికే ప్రపోజల్ తీసుకొచ్చిండ్రు. దానికి కూడా బిగేటట్టు చేసిండ్రు. మళ్ళీ బయట ఏం మాట్లాడతారు, డీలిమిటేషన్కు మాకు సీట్లు పెరిగితే మాకు మంచిదే అని. ఇది ఈ బిల్లును మనకి కరెక్టే మాట్లాడతారు. మళ్ళీ ఆ బిల్లు కానీ బిల్లు వీగిపోవడానికి కారణం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. వాళ్ళకు మహిళా రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అసలు అవగాహన లేదు దాని మీద. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఇవాళ మేధావులు మాట్లాడుతుంటే నాలుక కరుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీకి క్రెడిట్ వస్తుంది, బీజేపీ ప్రవేశపెట్టింది కాబట్టి మేము వ్యతిరేకించాలని ఒక దుర్బుద్ధితో మాత్రమే దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా ఇది కాంగ్రెస్ యొక్క చేసినటువంటి దుశ్చరణ. ఇది ఒక బ్లాక్ డేగా ప్రజలు వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 131 అమెండ్మెంట్ ఏదైతే చీకటి రోజుగా, ఎందుకంటే 131 అమెండ్మెంట్ ఎవ్వరు కూడా భారతదేశ ప్రజలు కూడా వీగిపోతుంది అనుకోలేదు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసినటువంటి దుశ్చర్యకు ఇది వీగిపోయింది. కాబట్టి మహిళా లోకం దీన్ని క్షమించదు. దీనికి తగిన మూల్యం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దానికి తప్పకుండా చెల్లించాల్సిన అవసరం ఉన్నది. రైట్. సో చూద్దాం, చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.